ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరులో పండుగ పూట విషాదం జరిగింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్న చిన్నారిని తాడూరి రామకృష్ణ అనే వ్యక్తి గంజాయి మత్తులో బైక్పై వేగంగా ఢీకొట్టాడు. అనన్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి బండ్లగూడలో విషపు కాయలు తిని ముగ్గురు బాలురు అస్వస్థతకు లోనయ్యారు. తల్లిదండ్రులు పటాన్ చెరువు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్సకు నీలోఫర్కు తరలించారు. వీరి కుటుంబం బీహార్ నుంచి రాష్ట్రానికి వలస వచ్చారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రామచంద్రాపురం తండాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సోమ్లా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. భీముడు, రాజు, కోటేశ్వర్ తనపై దాడి చేశారని బాధితుడు తెలిపాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట దుర్గా కాలనీలో లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల ధాటికి ఇంట్లో ఉన్న గృహోపకరణాలు సహా వస్తువులు దగ్ధమయ్యాయి. విద్యుదాఘాతం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకొచ్చారు. హైదరాబాద్ సైదాబాద్లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కారణంగా చంచల్గూడ, సైదాబాద్, సంతోష్ నగర్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. సైదాబాద్, సంతోష్ నగర్ వైపు వెళ్లే భారీ వాహనాల్ని నల్గొండ చౌరస్తా నుంచి సరూర్ నగర్ మార్గం వైపు మళ్లించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్ భోలక్పూర్లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మల్లన్న జాతర వైభవంగా జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అగ్నిగుండం ప్రవేశం చేసి తమ మొక్కుల్ని తీర్చుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ మినీ శిల్పారామంలో ప్రముఖ నృత్యకారిణి మాడభూషి రమణీయ ఆధ్వర్యంలో గోదా కళ్యాణం కూచిపూడి నృత్య రూపకం చూపరుల్ని కట్టిపడేసింది. చిన్నారుల నృత్యం, అభినయం, వారి హావభావాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి.